మనం ఎక్కడా కూడా మనము దాన్ని నిర్ధారించలేము, లేకపోతే ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ ఇన్వెస్ట్ చేసినటువంటి డబ్బు ఈ మద్యం కుంభకోణం దాని కదా చెబుతోంది. విచారణ సంస్థలు చెప్తున్నాయి. ఇది చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ చెప్పే మాటలు కాదు ఇవి. విచారణ సంస్థలు చాలా పక్కాగా జ్యూవల్ రూపంలో ఇచ్చింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేశారు. మీరు అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో కనీసం ఆయన పేరు ఎఫ్ఐఆర్లో లేకపోయినా సరే మీరు తీసుకొచ్చేసి ఆయనకి సంబంధం ఉందని అరెస్ట్ చేసి 54 రోజులు అని జైల్లో వేసినటువంటి పరిస్థితి. మరి ఇంత పక్కాగా చెవిరెడ్డి భాస్కర్ని కూడా అరెస్ట్ చేశారు కూడా, అది వేరే విషయం. సో ఇంత పక్కాగా డాక్యుమెంట్స్ కనిపిస్తూ ఉన్నాయి, అయినా సరే స్కామ్ లేదంటున్నారు. అది బాధాకరమైనటువంటి విషయం. ఒకటి రాజు గారు, చంద్రబాబు అంశానికి లిక్కర్ కేసు, లిక్కర్ స్కామ్ అని చెప్తున్నటువంటి అంశానికి సంబంధం లేదు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం, ఈడీ గాని కాక్ గాని స్పష్టంగా ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగానే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగింది. ఎందుకంటే మనం సిమెంట్స్ నుంచి డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారి సంబంధించినటువంటి పార్టీ గాని వాళ్ళ యొక్క ఖాతాలకు నేరుగా డబ్బులు మళ్ళిందనేది అక్కడ ఆరోపణ, అది నిర్ధారించబడింది. ఇక్కడ అది కాదు కదండి. ఈ యొక్క అంశంలో వీళ్ళు కొనుక్కున్నటువంటి చేసినటువంటి ఆస్తులు గాని ఇవన్నీ కూడా లిక్కర్ సొమ్ముతో కొనుగోలు చేశారనే అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఈ యొక్క దర్యాప్తు సంస్థలకు ఉన్నటువంటి పరిస్థితి. ఆ కేసుకి ఈ కేసుకి మనము పోలికే లేదు. ఖచ్చితంగా ఇది భవిష్యత్తులో దర్యాప్తు సంస్థలు ఖచ్చితంగా నిర్ధారణ చేయాలి. న్యాయస్థానాలు కూడా దీని మీద ఖచ్చితమైనటువంటి విచారణ జరిపిన తర్వాతనే మనం నిజం నిగ్గు తెలుతుందండి. అప్పటిదాకా వెయిట్ అండ్ సీ. న్యాయస్థానాలు నిర్ధారించే వరకు మనం అంతే ఎదురు చూడాల్సిందే. ఎవరైనా సరే ఎదురు చూడాల్సిందే. ఓకే, విజయశేఖర రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. సో ఏంటి అసలు స్కామే లేదంట. మరి మీరేమో లిక్కర్ స్కామ్ జరిగిపోయింది, జగన్మోహన్ రెడ్డికి ఈడీ నోటీసులు రేపు ఎల్లుండో రాబోతున్నాయి, ఆయన అరెస్ట్ చేయబోతున్నారు అని చెప్పేసి బాగా ప్రచారం చేస్తున్నారు. మరి రామారావు గారు అసలు ఓకే, మాకు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకి తెలుస్తుంది ఎక్కడ ఏ ప్రాజెక్ట్ వస్తుందో, సో కాబట్టి మేము పోయి పెట్టుబడులు పెట్టుకున్నాం, అక్కడ రేట్లు పెరిగినాయి, దీనికి ఏం సంబంధం అనేసి వారు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఏంటి అసలు ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి గొడవ ఏంటి? ఆయన ఒక పిఏ దగ్గర ఆయన కోట్లు ఉంటే నిజంగా అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే జరుగుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎన్ని కోట్లు ఉండాలి? సో ఏంటి అసలు కనీసం తేల్చే అవకాశం ఉందా మీకు? సార్, మీకు